మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 11వ తేదీ అనగా బుధవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులు తస్మాత్ జాగ్రత్త, 3 భారీ అతి భారీ జాగ్రత్తలే అని చెప్పాలి. ఎందుకంటే వీటి వలన మీరు చాలా నష్టపోతారు. ఈ రోజున అసలు గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. డిసెంబర్ మాసం 11వ తేదీ బుధవారం తిథి నాడు కుంభరాశి జాతకులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించొచ్చు. ముఖ్యంగా కండరాల నొప్పులు, కాళ్లు పీకడం లేదా లాగడం, తిన్నది సరిగ్గా అరక్కపోవడం, గ్యాస్ సమస్య ఎక్కువగా ఉండడం, వీపు నొప్పి రావడం, ఇలాంటి సమస్యలు అధికంగా ఉంటాయి. అలాగే సమయానికి భోజనం చేయలేరు. పని ఒత్తిడి వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వేళకు నిద్రాహారాలు లోపిస్తాయి. కాబట్టి చిన్న అనారోగ్య సమస్యలతో కూడుకున్న ఇబ్బందులుంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. బాగా బాధపడతారు. మానసిక వేదన ఎక్కువ కావడం వల్ల లేనిపోని ఆలోచనలు వస్తాయి. ఏంటో ఈ జీవితం, బండెడు చాకిరీ చేయాల్సి వస్తుంది. జీవితానికి రెస్ట్ లేదు. బ్రతికి ఈ బ్రతికే బ్రతకాల అని ఆలోచిస్తారు. మళ్లీ జన్మంటూ ఉంటే మనిషిగా మాత్రం పుట్టకూడదు అంటూ నానా రకాలైనటువంటి మిశ్రమ ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే ఈ బాధలు మామూలే కాబట్టి ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టేయండి. భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. ఈ రోజున కుంభరాశి జాతకులు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వచ్చిన రెస్ట్ తో కూడుకున్న జర్నీలు చేయడం మంచిది. ఈ రోజున మీరు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకుంటే ఇబ్బందులు పడక తప్పదు. మొత్తం మీద చూసుకుంటే గనక ఈ రోజున ఈ రాశి వారికి శ్రమ ఉంటుంది. కానీ ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలితం లభించదు. ఈ రోజున ఈ రాశి వారు గోధుమ రంగు దుస్తులు ధరించదు. చంద్రశేఖర అష్టకాన్ని పారాయణం గావించండి. ఖచ్చితంగా మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ రోజు పంచాంగం ప్రకారం నిశ్చితార్థాలకు, వివాహాలకు, గృహ ప్రవేశానికి, అగ్రిమెంట్ వ్యవహారాలకు, క్రయ విక్రయాలకు, వాహన కొనుగోళ్లకు, నూతనమైన ఔషధాలు స్వీకరించడానికి, లోన్లకు, పరిచయాల వృద్ధికి కాలము అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో మీకు విజయం కలిగించాలి అంటే గనక ఖచ్చితంగా మీ ఇంటికి సమీపంలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి లేదా రామాలయానికి వెళ్లి స్వామివారికి తులసి మాల సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. ఇలా చేశాక దినచర్య ప్రారంభిస్తే అంతా శుభమే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.